అధ్యక్ష కట్టుకథలు చెప్పినా పిట్టకథలు చెప్పినా మీరు అధికారంలోకి రావడానికి చెప్పింది తప్ప మేము చెప్పలేదు, ఇప్పుడు చెప్పట్లేదు. బాండ్ పేపర్లు ఇచ్చింది మీరే కదా అధ్యక్ష. కాబట్టి ఇవాళ నేను చెప్పింది అబద్ధమైతే మీరు కాదని చెప్పండి. మీరు మీ చట్టం మీద నేను చెప్పిన దాంట్లో ఫౌతీలో ఇంత ముందున్న దాన్ని ఎక్కిపోయినరు, మాన్యువల్ పహాని తీసుకొస్తున్నారు, అదేవిధంగా మ్యూటేషన్ లో పద్ధతి మార్చిండ్రు. అధ్యక్ష సార్ అధ్యక్ష భూమి చాలా చాలా ముఖ్యమైన అంశం అధ్యక్ష. రాష్ట్ర ప్రజలు ఈ రకంగా తప్పుదోవ పట్టించే పరిస్థితి చేయొద్దు. ఇప్పుడే రెవెన్యూ మంత్రి గారు చాలా స్పష్టం జమాబందీ గురించి వారు మాట్లాడుతూ ఉన్నారు. అధ్యక్ష జమాబందీ అంటే ఒక్క నిమిషం సార్ అధ్యక్ష నేను చాలా స్పష్టంగా చెప్పాలి అధ్యక్ష. జమాబందీ మళ్ళీ తీసుకొస్తా ఉన్నారు, దీనివల్ల నష్టం జరుగుతున్నారు. జమాబందీ అంటే ఏంటి అధ్యక్ష? రెవెన్యూ సదస్సులు గ్రామాల్లో ప్రతి సంవత్సరం రెవెన్యూ సదస్సులు పెట్టి గ్రామ సభలు ఏర్పాటు ప్రజల సమక్షంలో ఈ సంవత్సరం ఎవరు భూములు కొనుక్కున్నారు, ఎవరు అమ్ముకున్నారు, ఏ పంట వేశారు, ఎవరి దగ్గర ఏ భూమి ఉంది, ఏ పంట ఎవరు ఏ స్థాయిలో వేశారని చెప్పి ప్రతి సంవత్సరం ఆ గ్రామంలో రెవెన్యూ సంబంధించిన బదలాయింపుల గురించి కూడా రెవెన్యూ రికార్డ్స్ అప్డేట్ చేస్తూ ప్రజల సమక్షంలో చేసే ఒక కార్యక్రమం అధ్యక్ష. ప్రజల సమక్షంలో జమాబందీ అని రెవెన్యూ సదస్సు పెట్టి చేయటం కరెక్టా, లేకపోతే 4 గోడల మధ్యలో అడ్డగోలుగా ధరణి చట్టం చేసుకొచ్చి అందులో ఎంట్రీ చేసుకోవటం కరెక్టా? ఏది కరెక్ట్ అధ్యక్ష? ఏది కరెక్ట్? ప్రజల సమక్షంలో ప్రతి సంవత్సరం రెవెన్యూ సదస్సులు నిర్వహించి జమాబందీ చేయటం కరెక్ట్, కానీ గ్రామ సభల్లో అడ్డగోలుగా 4 గోడల మధ్యలో రాసుకొని ధరణిలో ఎంట్రీ చేసుకొని మా ఇష్టం వచ్చినట్టు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటుంటే అది కరెక్ట్ కాదు. జమాబందీ గురించి ముందు అవగాహన చేసుకోవాలని చెప్పండి. జమాబందీ అంటే ఏంటని ఒక్కసారి రాజేశ్వర రెడ్డి గారు ఒక్క మాట ప్లీజ్, ఒక్క మాట. ఇప్పుడు మనకు ఒక ప్రొసీజర్ నడుస్తున్నది. ప్లీజ్ కౌశిక్ రెడ్డి గారు ప్లీజ్, మీరు అట్లా డైరెక్ట్ మాట్లాడొద్దండి దయచేసి. ఒక నిమిషం కేటీఆర్ గారు, లేదు నేను చెప్తున్నా, నేను ఒకటి చెప్తున్నా కాదండి కేటీఆర్ గారు, నేను మాట్లాడతానన్నప్పుడు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నప్పుడు మీరు కోఆపరేట్ చేయాలి, సహకరించాలి. మీరు ఒక నిమిషం, నేను దానికి జవాబు చెప్తానన్నాను. ఇప్పుడు చైర్లో ఉన్న పర్సన్ కానీ నేను మీకు జవాబు చెప్తాను. అవకాశం నేను ఇచ్చానండి, అవకాశం ఇచ్చిన తర్వాత మాట్లాడతారు. మీరు కేటీఆర్ గారు, నేను చెప్తాను మీకు జవాబు అన్నాను. ఇప్పుడు మీరు వినదలుచుకోలేదా చెప్పేది? నేను చెప్పేది వినండి. రాజేశ్వర రెడ్డి గారు మాట్లాడిస్తున్నా కదా, నేను మైక్ ఇచ్చిన దానికి జవాబు చెప్తానంటున్నా. నేను మైక్ ఇచ్చాను, నేను జవాబు చెప్తాను మీకు. నా జవాబు వినకుండా ఎట్లా మాట్లాడతారు మీరు? కౌశిక్ రెడ్డి గారు ప్లీజ్ కూర్చోండి. రాజేశ్వర రెడ్డి గారు, పల్లె రాజేశ్వర రెడ్డి గారు, ఒక్క నిమిషం నాకు జవాబు చెప్పనివ్వండి, నన్ను జవాబు చెప్పనివ్వండి అన్నాను. నేను ఒకటే విషయము, నేను కూడా 94లో నుండి శాసనసభలో ఉన్నాను. నాకు శాసనసభ ప్రొసీడింగ్స్ గురించి తెలుసు. ఎప్పుడైనా మంత్రులు లేచి ఇంటర్వ్యూన్ కావాలి అన్నప్పుడు స్పీకర్గా అవకాశం ఇచ్చే బాధ్యత ఉన్నది. గతంలో మీరు ఆగండి కమలాకర్ గారు, 10 సంవత్సరాలు మీరు కూడా గవర్నమెంట్లో ఉన్నారు. మీరు ఆ రోజు నిర్ణయించిన స్పీకర్ యొక్క ప్రొసీడింగ్స్ కానీ ఆ రోజు నిర్వర్తించిన విధానం కూడా మీరు చూడండి. మీకు తెలియంది కాదు, మీరు సీనియర్సు, మీరు ఎల్ఏగా మినిస్టర్ కూడా చేశారు. మినిస్టర్స్ ఎప్పుడు లేచినా కూడా డెఫినెట్గా అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత చేరుకున్నది. అది లెక్క పెట్టరు, దానికి లెక్క పెట్టరు. మీకు తెలియని విషయం కాదు, మీరు ఎందుకు అనవసరంగా మమ్మల్ని ప్రెషర్ చేస్తారు? నో, ఇట్స్ నాట్ కరెక్ట్. ప్లీజ్ రాజేశ్వర రెడ్డి గారు, మీరు దయచేసి ఒకటే నేను రాజేశ్వర రెడ్డి గారు కోరేది, ప్రొవకేషన్ లేకుండా మాట్లాడండి, సబ్జెక్టు మాట్లాడండి. నేను ఒక్క మాట అధ్యక్ష, మీరు పెద్దలు, మీరు చాలా సీనియర్ శాసనసభ్యులుగా ఉన్నారు, మీ అందరికీ తెలుసు. ఒక్కటే మాట్లాడే ఫౌతి అనగానే వారు మాట్లాడే, అనుమోదారి కాలంలోనే మీరు మాట్లాడే, అన్ని లాస్ట్ చెప్పండి అధ్యక్ష. మేము చెప్పిన తప్పైతే మీరు చెప్పొచ్చు కదా. నేను చెప్తున్నా కట్టుబడిన అధ్యక్ష, మీరు చేస్తున్న భూభారతులు భాగంగా చేస్తున్న అవన్నీ కూడా సరైనది కాదు. అది మ్యూటేషన్ పద్ధతి కానీ, ఫౌతీ సిస్టమ్ కానీ, అనుమోదారు కాలం పెట్టడం కానీ, లేక ఒక మాన్యువల్ పహాని పెట్టడం కానీ,
ఇవన్నీ సరైన పద్ధతులు కాదు. దీనివల్ల ఇప్పటికే 1,55,00,000 మంది ఎకరాలకు సంబంధించిన వాళ్ళందరూ నష్టపోతారని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వానికి నేను తెలియజేస్తున్నా.